12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు కూడా వారి వారి ప్రయాణం చేస్తూనే ప్రభువుని అంగీకరించి వారు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు బోధ చేస్తూ వచ్చారు. అలా బోధ చేసినప్పుడు వీరికి కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. మరి మా పరిస్థితి ఏంటి, మా జీవన విధానం ఏంటి, మేము ఎట్లా ఉండాలి అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు వారి యజమానుడు, వారితో పాటు ఉన్నటువంటి యజమానుడు ప్రభువే కదా, కానీ ప్రభు వారిని ప్రశ్నించే మాట్లాడారు ఆ రోజు. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచన భాగంలో పేతురు గారు మాట్లాడితే ఇలా అంటున్నాడు ఆయన, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును అని అంటున్నాడు. ఏమడుగుతున్నాడు? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మరి మాకేం దొరుకుతుంది అని. ఇదే ప్రశ్న మనకు కూడా వస్తుంది కదా. ప్రభు నమ్ముకుంటే అన్ని బాధలేనా, కష్టాలేనా, ఇబ్బందులేనా, ప్రభు నమ్ముకుంటే ఎలా ఉండాలా, అలా ఉండాలా అనేటువంటి అనుమానాలు, బాధలు మనకు కూడా చాలాసార్లు రాలేదా? చాలాసార్లు నేను నమ్ముకున్నందుకే కదా మాకు ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అపనిందలు. నేను నమ్ముకోకుండా ఉంటే బాధలు లేకపోయి ఉండేది కదా అని పేతురు గారికి వచ్చినట్టే మనకు కూడా చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. అయితే ప్రభువారు మాత్రం ఆయన స్పందన చూడండి. 28వ వచనంలో, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీ స్థాయి మీకు తెలియట్లేదు. మీ స్థాయి అంత హై పొజిషన్, చిన్నదేమి కాదు మీది, హై పొజిషన్ మీది. నాతో పాటుగా మీకేముంటుంది? 12 సింహాసనాలు వేస్తాను, దాని మీద కూర్చోబెడతాను మిమ్మల్ని. అందుకనే అపోస్తలులుగా ఉన్నటువంటి వారు కదా వాళ్ళు. అద్భుతం ఏంటంటే పేతురు గారికి కానీ మిగిలిన శిష్యులకు కానీ వారికి ఉన్నటువంటి సంగతులు, వారికి ఉన్న ఆలోచనలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ రాదు. వాళ్ళు కేవలం జాలరులు, చేపలు పట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి ప్రభు ఎక్కడ కూర్చోబెడతానంటున్నాడు? ఎక్కడ? 12 సింహాసనాల మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు తీర్పు తీరుస్తారు. అది మీ కెపాసిటీ. ఇది అర్థమైందా? కనుక మనకున్న స్థాయి, మనకున్నది, నేను ప్రభుని నమ్ముకున్నాను నాకు ఏం కలిసి వచ్చింది, ప్రభు నమ్ముకున్నాను నాకు ఏముంది అని మనం కూడా బలహీన పడతామేమోనని ప్రభు ముందుగానే ఈ మాట రాయించండి. అందుకే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే వాళ్ళు బలహీనులు అయ్యారు. కానీ నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, ఆత్మదేవుని మీకు తోడుగా ఉంచుతాను అన్నాడు. పెంతెకొస్తు పండుగలో వారందరూ కలిసి ప్రేయర్ చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షంగా వారికి అగ్ని వలె వారి మధ్యకు దిగిరావడం కూడా మనము చూసాం. ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు నింపబడిన వారై వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ చేత బలపరచబడి, ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రసంగం చూస్తే, వాళ్ళు చేసినటువంటి వాగ్దాటి, వాళ్ళు మాట్లాడినటువంటి విధానం చాలా అద్భుతం. అలాగ వాళ్ళు మాట్లాడినప్పుడు 1000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? 1000 మంది రక్షించబడ్డారు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనములో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలదు అన్ని భాషలతో మాట్లాడసాగిరి. వాళ్ళు బలం తెచ్చుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం అంటే, ఒక సామాన్యమైన వారు, విద్య లేని పామరులు, అక్షరముకు రాని వాళ్ళు, అలాంటి వారికి దేవుడు వాక్శక్తినిచ్చి వారితో మాట్లాడిస్తూ ఉన్నాడు.
అక్కడ 14 వచనం కూడా చూస్తే, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా. వాళ్ళ మధ్యలో ఉండాలి మాట్లాడడం ఎంత కష్టం. అక్కడ వాళ్ళందరూ మహాజ్ఞానవంతులు, ఇశ్రాయేలు జాతి ప్రజలు, రకరకాల జాతి ప్రజలందరూ ఉన్న అక్కడ. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు, కురినే దగ్గరున్న లిబియా ప్రాంతం వారు, రోమా నుండి వచ్చిన పరవాసులు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీయులు, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. పండితులైన వారు, జ్ఞానవంతులు, గొప్పవాళ్ళు, అలాంటి వారందరి మధ్యలో నిలబడి ఏమంటున్నాడు? యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. చెవియొగ్గి మాటలు వినండి మీరు. అబ్బా, అలాంటి వారి మధ్యలో ఏమీ రాని, ఏమీ చేతగాని, చదువు లేనటువంటి ఒక పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని విడిచిపెట్టేస్తావా, మా పరిస్థితి ఏంటి అన్న ఆ పేతురే. ఆ తర్వాత అతను ప్రసంగం చేసేటప్పటికి ఎంతమంది బాప్తిసం పొందారు చూడండి, అక్కడ 41వ వచనంలో. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందిరి. ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది. అక్షరముకు రానుడు ప్రసంగం చేస్తే అది ఎన్ని వేల మంది? 3,000 మంది ప్రసంగం చేశారు. అంటే దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడో చూడండి. మీరు సామాన్యులని మీరు అనుకుంటున్నారు, నేను అలా అనుకోవట్లేదు. ఇశ్రాయేలు 12 గోత్రాలని మీకు తీర్పు తీరుస్తారు, మీకు 12 సింహాసనాలు వేస్తాను, మీకు పునఃస్థితి తర్వాత అన్నాడు. ఇది మార్పు చెందిన తర్వాత ఒక రాజ్యం వచ్చింది, ఆ రాజ్యంలో మీరు ఉంటారు, అక్కడ సింహాసనం మీద ఉంటారు, తీర్పు తీరుస్తారు అని చెప్పినటువంటి ప్రభువు వారిని నడిపిస్తున్నాడు అక్కడ. ఆ తర్వాత వారి మధ్యలో ఆ 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3:1 తీసావమ్మా సాత్విక, చదవాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయముకు ఎక్కువ వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఎక్కడికి వచ్చేసారు మళ్ళీ వీళ్ళు? ఈ ప్రసంగం అంతా అయిపోయింది, చెప్పాల్సిన విషయాలు చెప్పేశాడు. అన్ని అయిన తర్వాత వాళ్ళు పగలు 3 గంటలకి ప్రార్థనా కాలం అంట. ఎప్పుడు? పగలు 3 గంటలకి ప్రార్థనా కాలం. మనకే టైం ప్రార్థనా కాలం? పగలు 3 గంటలకి ప్రార్థనా కాలంలో పేతురు యోహాను అంటే ఆ టయానికి దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉంటే పుట్టికుంటువాడు అక్కడ కనిపించాడు. వాడు వాళ్ళ వెంక చూశాడు. వాళ్ళకి ఏం కావాలని అనుకుంటే వాడు అనుకుంటున్నాడు ఏదో బంగారం వెండి దొరికిద్ది అనుకున్నాడు. అయితే వాళ్ళేమన్నారు, మా ఎద్దు ఉన్నదే మీకు ఇస్తున్నాం కానీ వెండి బంగారం మా ఎద్దు లేవు, కాబట్టి యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నువ్వు నడుమని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాడు వెంటనే లేచాడు. లేచిన తర్వాత దేవాలయం అంతా గంతులేస్తా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. కాళ్ళు అడిపోయినాడు. కొత్తగా కాళ్ళు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? అసలు నా కాళ్ళు ఇంత అలాగా ఎలా లేచాయి, ఎలా వచ్చాయి, అసలు ఆనందం ఎలా ఉంటుంది? అది అనుభవించే వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి తెలియదు. ఈ బుడ్డపిల్ల అంటే పుట్టి కుంటివాడు కాళ్ళు లేనప్పుడు వాడు పరిస్థితి చూడాలి, వాడు ఆనందం చూడాలి, గంతులేసేస్తా ఉన్నాడు. ఇప్పుడు స్వార్థ ప్రకటన జరిగిపోయింది అక్కడ. వాళ్ళందరూ డాన్స్ వేసి గొంతులేసినట్టుగా మొత్తం ఆ దేవాలయం అంతా పరిగెట్టేస్తూ ఉంటే అందరూ వచ్చేసారు. ఏం జరిగింది అందరూ వచ్చేసారు. పేతురు, యోహాను వాళ్ళతో పాటు అందరూ వచ్చేసి ఇది ఏం జరిగింది, ఏం చేసావు, నువ్వేం చేసావు అంటే వెంటనే వాళ్ళు మాట్లాడుతున్నారు. 12వ వచనంలో, మా సొంత శక్తి చేత భక్తి చేత నడవను వీరికి మేము బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మాతట్టు చూస్తున్నారు? ఇదంతా మేము చేయలేదు. అబ్రహాము దేవుడు, ఎక్కడికి వచ్చాముడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరిచారు. మీరు ఆయన చంపారు, ఆయన మీరు నిరాకరించారు. ఆ నీతిమంతుని మీరు నిరాకరించారు, మీరు చంపారు. కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడందుకు మేము సాక్షులం. అక్షరముక్క రానివాడు, ఏమీ చేతగానివాడు, చదువు లేనివాడు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు? అది దేవుని గొప్పతనం అంటే. యేసయ్య నేర్పాడు, ప్రభువు నేర్పాడు. చూసారా ఎంతమంది ఆశ్చర్యపడిపోయారో? సూట్లు బూట్లు చెప్పాను, బాగా చదువుకోవడమా, అంత గొప్పవడమా అనుకుంటావా? అక్షరముక్క రానివాడు తన భక్తి జీవితాన్ని, తన సాక్ష్యాన్ని, తన చేస్తున్న క్రియలను ప్రజల ముందు కనుపరచడానికి దేవుడే ఆ శక్తిని ఇవ్వగల సమర్థుడు. అసలు పితరులు ఏం చేశారు, మీరేం చేశారు అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చేసారు. చూడండి అక్కడ ఉంటుంది 22వ వచనంలో, మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తన మీ సహోదరులు మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిన అన్ని విషయాలు మీరు ఆయన మాట వినాలి. ఆయన రక్షణ ప్రణాళికలో మనం విన్నాం కదా ఈ మాటలు.
మీరు ఆయన వినాలి, కనుక వినకపోతే ప్రజల నుంచి ఉండకుండా సర్వనాశనం అవుతారు వాళ్ళు అని ఈ సువార్త ప్రకటన అంతా చేసేసారండి వాళ్ళు. సువార్త ప్రకటన అంతా చేసేసిన తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అక్కడ 2వ అధ్యాయంలో ఎంతమంది? ఇంచుమించు పూర్తి లెక్క కదా, ఇంకా ఎక్కువే ఉంటారు. అక్కడ 3,000 మంది, ఇక్కడ 5,000 మంది. ఎవరు ప్రసంగం చేస్తే రక్షించబడారు అందరూ? అక్షరముక్క రానోడు, ఏమి చేతగానోళ్ళు. ఆ కింద మాట చూడండి 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు, సామాన్యమైన వారు, వాళ్ళకి ఏమి చేతగానోళ్ళు. అలాంటి వారి మాటలను చూసి గ్రహించి ఆశ్చర్యపడి వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో పడినారంటే వీళ్ళు? యేసుతో పాటు ఉన్నవారు వీళ్ళు. ఎంత బాగా చూడండి, యేసుతో పాటు ఉన్నవాళ్ళు. మన ట్యాగ్ ఏమి కావాలంటే అదే కావాలి. నీ ట్యాగ్ అదే కావాలి. పక్కన క్యాప్షన్ అంటారు దాన్ని, చిన్న ట్యాగ్ అంటారు. పలానా ప్రభాకర్ ఎవరైనా అంటే దేవుని సేవకుడు, పలానా ఎవరేమంటే ప్రభు యొక్క విశ్వాసి. ట్యాగ్ ఉండాలంటే. ఇందులోనికి ఆ రోజున ప్రభు నడిపించాడు. పేతురు చిన్న అనుమానం వచ్చినట్టుగా, ప్రభువా 27వ వచనం 19:27 మత్తయి సువార్త, ప్రభువా ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని గనుక మాకేం దొరుకును అనంటే, ప్రపంచ పునరుజ్జనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం మీదకి మీరు తీర్పు తీరుస్తారు నాయన. మీరు సామాన్య వాళ్ళు కాదు, మిమ్మల్ని ఎన్నుకున్నాను. చేపలు పట్టే మీరు, పనికిరానటువంటి మీరు, వలలు వేసుకుంటూ జాలరగా బ్రతికినటువంటి మీరు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేస్తున్నటువంటి ఆ ప్రభువు చెప్పిన మాట నెరవేర్చడలేదైనా. మన ప్రభువు మాట ఇస్తే తప్పుతాడైనా మనం తప్పుతాం. అప్పటికప్పుడే అబద్ధాలు ఆడేస్తాం, అప్పటికప్పుడే మోసాలు చేసేస్తాం. అవునంటాం, కదంటాం, అవునంటాం. కానీ ప్రభు ఎప్పుడు అలాగా మాట తప్పడైనా. మిమ్మల్ని మనుషు పట్టు జాలరుగా చేస్తానన్నాడు అన్నట్టుగానే ఆ రోజున అలాగే వాళ్ళకి చేశాడు. ఇంకా చెబుతున్నాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలైనా, తల్లినైనా, తండ్రినైనా, పిల్లలనైనా, భూములైనా, ఇండ్లైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుకుంటాడు. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. మొదటి వారు అనేకులు కడపటి వారగుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. పేతురు, నీ స్థితి నీకు అర్థం కావటం లేదు, చాలా గొప్పడు నాయన. అందుకని మనం కూడా మన గురించి కూడా మనం ఆలోచించినప్పుడు చిన్నగా మనం ఆలోచించకూడదు. నేను ప్రభువు నమ్ముకున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ఉన్నాను, నా రక్షకుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడాల్సిన అవసరమే లేదు అనేటువంటి స్థితి మనం తెచ్చుకోవాలి. ఈ భూమి మీద ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి కాదు, ప్రభు కొరకు నేను ఏం చేయాలని ఆలోచిస్తే మిగతా ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపించాలి? కనుక పేతురుని విడిచిపెట్టాడా ఆయన? అపోస్తలుని విడిచిపెట్టాడా? ఎవరిని తన జీవితంలో ఆయన విడిచిపెట్టలేదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచుదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్ అన్నాడు. ఆయన రాబోతున్నాడు త్వరగా. ఆయన మేఘారుడే త్వరగా రాబోతున్నాడు. కనుక రాబోతున్నప్పుడు ఆ రోజున పేతురు కానీ, అపోస్తులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారా లేదా? వాళ్ళు కడ వరకు కాపాడుకున్నారు. మాకేమీ రాదు అంటే బతకలేదు వాళ్ళు. ప్రభువా నువ్వు మాకిచ్చిన దాంట్లో మేము చేయగలిగినంత మేము చేసే వెళ్ళిపోవాలి. పేతురు తనకిచ్చిన జీవితాన్ని దేవుని కొరకు అర్పించి వెళ్ళిపోయాడు. యోహాను అర్పించి వెళ్ళిపోయాడు. ఫిలిప్పు, బర్తలోమయ, మత్తయి, మార్కు, వీళ్ళందరూ వారి స్థాయిలో వారు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ప్రభు వచ్చే సమయానికి అన్నట్టు. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి రాకుండానే వాళ్ళు ఏం వెళ్ళిపోయారు. ప్రభు వచ్చే రాకడ సమయానికి ముందుగా మనం బతుకున్నాం. మరి మనం వెళ్ళిపోతామా అంటే, మనం ఉండగా ప్రభు రావచ్చు, లేదా మనం వెళ్ళిపోయిన తర్వాత అయినా ప్రభు రావచ్చు. అంటే ఏ సమయంలోనైనా ప్రభు ఈ భూమి మీదకి వస్తాడాయన తన రెండవ రాకడలో. కనుక అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. మన విశ్వాస స్థితిని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ రోజున సువార్త కొరకు ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సువార్తను అందించి 1000 మందిని రక్షించారు. మన బాధ్యతగా మనము కూడా
అటువంటి స్థితిలోనికి వెళ్ళి మన సాక్ష్యం ద్వారా, మన మంచితనం ద్వారా, దేవుని ప్రేమ ద్వారా అనేకులను రక్షించాలి. అనేకులు రక్షించాలి. వయసు పెరిగింది, నేను కదలలేనంటే ఇంటికాడుండి ఎవరో కొంతమందిని చూసుకుని ఆ పేర్లు తీసుకుని వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేయాలి. రక్షించు నాయన, ఈమె రక్షించు ప్రభువా అని యాకోబు ప్రార్థించినట్లుగా, రాత్రంతయు ప్రార్థించినట్లుగా మనం వారి కొరకు కనీసం ప్రార్థనన్నా చేయాలి. చేస్తే ఏమో ప్రభు ఏదో ఒక రోజు వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతాడు. కనుక ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉంటే, ఎవరో ప్రార్థన చేస్తూ ఉంటే నీవు నేను ఎలా రక్షించబడ్డామో, మనము ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఫలితం ఎట్లా ఉంటుందంటే, ఎవరొకరిని దేవుడు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. పేతురుని, అపొస్తలుని ప్రజల దగ్గరికి పంపించినట్టుగా ప్రభు ఎవరొకరిని వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా పంపిస్తాడు ఒకరోజు. బాధ్యత. ఆ రోజున పేతురు, యోహానులు, అపొస్తలు వాడుకున్న దేవుడే మనకు కూడా చెబుతున్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించాలి. మీరు కూడా ఆలోచించండి, మన చుట్టూ ఉన్న గృహాల్లో కూడా చాలా మంది బాధల్లో ఉన్నారు కదా, వేదల్లో ఉన్నారు కదా. వాళ్ళు నమ్మారో నమ్మలేదో, కానీ వారి కుటుంబాల్లో మనశ్శాంతి అయితే లేదు కదా. కనుక వారిని దృష్టిలో పెట్టుకుని వారి కొరకు కూడా నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. అది మన బాధ్యత. పేతురుని ఎన్నుకున్న దేవుడు, అపొస్తలుని ఎన్నుకున్న దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. వారికి 12 సింహాసనాల మీద కూర్చోబెడతాన్న దేవుడే మనల్ని కూడా కూర్చోబెడతాను, మనల్ని కూడా ఏం విడిచిపెడతానలేదు ఆయన. మన అధ్యాయంలో అవుతుండే 4వ వచనంలో, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరినీ లెక్కించాడు. ఇశ్రాయేలు 12 గోత్రంలో ఉంటుందని లెక్కించాడు. మరి వాళ్ళే వెళ్తారు, మనం వెళ్తాం అక్కడ? మనం వెళ్ళం కదా అక్కడ. అయితే 9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్లు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎత్తి చెప్పారు. అన్ని జనులలో ఉన్నటువంటి వారందరినీ కూడా, ఆ ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక అన్ని మనం చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది మనకి, యూదులను యేసుక్రీస్తు వారు చేసిన పని, యూదులను ఇటు అన్యులుగా ఉన్నటువంటి వారిని కూడా తన శిలువ రక్తము చేత కడిగి శుద్ధీకరించి సంధి చేసి వాళ్ళతో పాటు మనల్ని కూడా ఐక్యం చేశాడు. లేదంటే ప్రభు ఎలా నడిపించాడు మనంటే, మనల్ని కూడా ఎన్నుకొని మనల్ని కూడా ఆ సింహాసనం దగ్గర ఉండడానికి మనకు కూడా అవకాశము ఇచ్చాడు. కాబట్టి మనల్ని విడిచిపెట్టలేదు ఆయన. ఆయన ప్రేమ కలిగిన వాడు. కనుక నాకేం దొరుకుతుందంటే, దేవుని సింహాసనం ఎదుట మనం కూడా యుగ యుగాలు స్తోత్రము దేవా అని ఎలుగెత్తి చెప్పే అవకాశం మనకు కూడా కలుగుతుంది. దేవుని కృప తోడుగా ఉండును గాక. ఆమేన్.